Hello everyone, welcome to my channel. What's learn today? ఈ సింపుల్ కుర్తీ కటింగ్ నేను లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. సింపుల్ హ్యాండ్స్ అండ్ సింపుల్ నెక్ పెట్టాను. ఈ హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేయాలి అనేది నేను షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను. నెక్ వచ్చేసి చాలా సింపుల్గా ఉంటుంది. బ్యాక్ నెక్, ఆర్మోల్ దగ్గర కూడా నీట్ ఫినిషింగ్ వస్తుంది. బ్యాక్ వచ్చేసి నేను బ్యాక్ టక్స్ పెట్టాను. ఇప్పుడైతే స్టిచ్చింగ్ చూద్దాం. ముందుగా నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా నెక్ స్టిచ్ చేసి పెట్టుకున్నాను, ఫ్రంట్ అండ్ బ్యాక్. ఇలా ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్ స్టిచ్ చేసిన తర్వాత షోల్డర్ జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ జాయిన్ చేయాలి. ముందుగా హ్యాండ్ సెంటర్లో ఇలా టక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆర్మోల్ దగ్గర ఇలా మెజర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇలా చెక్ చేసిన తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ ఆర్మోల్, బ్యాక్ ఆర్మోల్ కట్ చేసాం కదా, సో ఫ్రంట్ ఆర్మోల్ ఫ్రంట్కి వచ్చేలాగా, బ్యాక్ ఆర్మోల్ బ్యాక్ వచ్చేలాగా స్టిచ్ చేయాలి. ఇలా 2 స్టిచెస్ వేస్తున్నాను నేను. ఇదే విధంగా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేయాలి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేయడం కోసం మనం కట్ చేసినప్పుడు ఎంత అయితే మార్జిన్ పెట్టుకున్నామో అంతా ఇక్కడ మార్క్ చేసుకోవాలి. నేనైతే మార్క్ చేసేటప్పుడు 1.5 మార్జిన్ పెట్టుకున్నాను. సో నేను 1.5 మార్జిన్ మార్క్ చేసుకుంటున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా ముందుగా మార్క్ చేసి తర్వాత స్టిచ్ చేస్తే నీట్గా వస్తుంది. నేనైతే ఇక్కడ 1.5 మెజర్ చేసుకుంటున్నాను. ఇక్కడ ఆర్మోల్ దగ్గర కూడా 1.5 మెజర్ చేసుకుంటున్నాను. అలానే చెస్ట్ లైన్, ఇంకా వేస్ట్ లైన్ దగ్గర, అలానే హిప్ లైన్ దగ్గర అయితే నేను 1 ఇంచ్ మార్జిన్ పెట్టుకున్నాను కాబట్టి హిప్ లైన్ దగ్గర 1 ఇంచ్ మెజర్ చేస్తున్నాను. ఇక్కడ చూపిస్తున్న విధంగా మెజర్ చేసి ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఆ లైన్ పైన స్టిచెస్ వేసుకొని రావాలి. ఆ లైన్ పైన స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇదే విధంగా 2 సైడ్స్ స్టిచ్ చేయాలి.
ఇక్కడ హిప్ దగ్గర 3 స్టిచెస్ కూడా మనం మార్క్ చేసిన హిప్ లైన్ పైనే రావాలి. కట్స్ కోసం 1 ఇంచు గ్యాప్ ఉండాలి. అదే విధంగా 2 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇలా ఇక్కడ చూపిస్తున్న విధంగా మనం 1 ఇంచ్ ఏదైతే కట్స్ కోసం మెజర్ చేసుకున్నామో ఆ 1 ఇంచ్ దగ్గర నేను టక్స్ పెడుతున్నాను. ఎక్కడికక్కడ ఇలా మెజర్ చేసుకుని టక్స్ పెట్టుకోవడం వల్ల మనకు స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది, అలానే నీట్గా కూడా వస్తుంది. సో నేను ఇలా స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇలా క్రింద సైడ్ ఫోల్డ్ చేసి స్టిచెస్ వేస్తే సరిపోతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో నన్ను అడగండి, నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తాను.